ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఇరాన్ అమెరికా శాంతి ఒప్పందం అటు స్టేజ్ కు చేరుకున్నట్లు తెలుస్తుంది. ఇవాళ డీల్పై సంతకాలు జరుగుతాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. వెంటనే హర్ముజ్ తెరుచుకుంటాయంటూ కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ పరిణామం ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లపై పడుతుంది. బిజినెస్ ఎక్స్పర్ట్ ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే క్రూడ్ ఆయిల్ ధరలు దిగవచ్చే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఇరాన్ అలాగే అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధం గురించి మనకి ముందుగానే తెలిసిన విషయమే. అయితే కీలక ఒప్పందాలు ఈ రోజు జరిగే అవకాశం ఉన్నట్లుగా కూడా, అంటే మరికొన్ని రోజుల్లో జరిగే అవకాశం ఉన్నట్లుగా కూడా సోషల్ మీడియా వేదికగా ట్రంప్ ఇప్పటికే వెల్లడించారు. ఇక దీని ఎఫెక్ట్ ఇప్పుడు మార్కెట్ పై పడింది. మార్కెట్ లాభాల్లో ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తుంది. దేశీయ స్టాక్ మార్కెట్లపై ఇరాన్ అమెరికా శాంతి ఒప్పందం ప్రభావం మనకి తెలుస్తుంది. ఇక దీంతో బంగారం వెండిలో కూడా కాస్త మార్పులు చోటు చేసుకున్నట్టుగా కూడా సమాచారం అందుతుంది. దేశీయ స్టాక్ మార్కెట్లపై ఇరాన్ అలాగే అమెరికా శాంతి ఒప్పందం గురించి పడిన ప్రభావంతో మళ్లీ మార్కెట్లు పుంజుకునే విధంగా ముందుకు వెళ్తున్నాయి. అసలు మరి మార్కెట్లు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ వారం అంతటా అనే డీటెయిల్స్ ని మనతో పాటు సీనియర్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సత్యనారాయణ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ రత్న. ఎస్, మనం చూస్తున్నాం ట్రంప్ చేసిన వ్యాఖ్యల్ని. అయితే దీని ప్రభావం మార్కెట్ పై పడే అవకాశం ఉందా? పాజిటివ్ గా ఉండే అవకాశం ఉందంటారా మార్కెట్? ఓకే, ఈ రోజే సంతకాలు అని చెప్పేసి ట్రంప్ ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అయితే ఇంకొక విశేషం అన్నమాట, ఇవాళ ఆయనది 80వ పుట్టినరోజు. జూన్ 14 ఆయనది ట్రంప్ 80వ పుట్టినరోజు. అందుకని ఆయన సంతకాలు ఈ ఒప్పందంపై జరుగుతాయి అని చెప్పేసి, అంటే శాంతి ఒప్పందం, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం, పీస్ డీల్ జరుగుతుందని ట్రంప్ ఆయన స్వయంగా ప్రకటించడం జరిగింది. దీంతో ఏమైతుంది అంటే హర్ముజ్ జలసంధి ఓపెన్ అయిపోతుంది. అప్పుడు ఆటోమేటిక్ గా అంతర్జాతీయ వాణిజ్యానికి ఏదైతే అత్యంత కీలకమైనటువంటి హర్ముజ్ జలసంధి ఓపెన్ చేస్తామని ట్రంప్ పేర్కొనడం జరిగింది. దీని తర్వాత అణు ఆయుధాలు నిలిపివేత, ఇరాన్ ఇకపై ఎలాంటి అణు ఆయుధాలను తయారు చేయబోదని, త్వరలోనే అమెరికా వారి అన్ని నిల్వలు ఏవైతే ఉన్నాయో న్యూక్లియర్ మెటీరియల్ దాన్ని అంతా పూర్తిగా నాశనం చేస్తామని చెప్పేసి ధీమా కూడా వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఇక్కడ ఏంటిది ఏదైతే ఉందో ఈ విషయం, ఈ ఇరాన్ వాళ్ళు సంతకం లేదు. ఇరాన్ విదేశాంగ ప్రతినిధి ఇస్మాయిల్ బగాయ్ అన్నమాట, ఆయన ఏం చేసిండు, ట్రంప్ ప్రకటన ఖండించడం జరిగింది. ఒప్పందం ఇంకా పూర్తిగా ఖరారు కాలేదని, ఈ రోజు సంతకం జరిగే ప్రసక్తి లేదు, కానీ చర్చలు జరుగుతాయి. అది అన్నమాట మనకి చూడవలసింది ఏంటిది అంటే చర్చలు జరుగుతాయి. ఇది కేవలం అవగాహన ఒప్పందం కిందకి వస్తుంది. MOU అంటే మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. అంటే ఈ మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ జరిగిన తర్వాత మళ్ళీ తుది ఒప్పందానికి మళ్ళీ ఒక 60 రోజుల దాకా టైం ఉంటుంది. ఇది ఒక ఫ్రేమ్ వర్క్ అన్నమాట, అంటే నెక్స్ట్ స్టెప్ కి జరిగేటటువంటిది. అయితే ఇప్పుడు ట్రంప్ ఏంటిదంటే ఆయన పుట్టినరోజు కాబట్టి దాన్ని ఒక విజయంగా చూపించుకుంటుందనేది ఇరాన్ మిలిటరీ వర్గాలు, IRGC వాళ్ళు విమర్శించడం జరిగింది. ఇకపోతే ఒప్పందంలో ఏమేమి ఉంటాయి అంటే, ఈ ఒప్పందం ద్వారా అమెరికా విధించినటువంటి ఆంక్షలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి. తర్వాత $24 బిలియన్ ఇరాన్ నిధులు అన్ఫ్రీజ్ అవుతాయి. అంటే ఎప్పుడైతే యుద్ధం ఆగిపోతుందో, ఇరాన్ ఓకే అంటదో, ఈ ఇరాన్ వాళ్ళ ఫండ్స్ ఉన్నాయి అన్నమాట అక్కడ, అవి $24 బిలియన్ ఇప్పుడు వాళ్ళు రిలీజ్ చేస్తారన్నట్టు. దాంతో మళ్ళీ కొంచెం అని అమెరికా వైస్ ప్రెసిడెంట్ JD వాన్స్ కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. అయితే మళ్ళీ 60 రోజులు కాల్పుల విరమణ, ఎప్పుడైతే ఈ ఒప్పందం జరుగుతుందో 60 రోజుల పాటు ఈ యుద్ధం జరగదు, తాత్కాలికంగా ఆగిపోతుంది. మళ్ళీ ఏదైతే ఈ 60 రోజులు ఆగుతుందో, ఇవాళ ఏదైతే చర్చలకు వస్తారో ఒక MOU కుదుర్చుకుంటారో, మళ్ళీ మిగిలిన సమస్యలు అనుకోండి డిస్కషన్లు జరుగుతుంటాయి అన్నట్టు చర్చలు. అయితే ఈ అమెరికా ఇరాన్ మధ్య ఏదైతే చారిత్రాత్మక ఈ ఒప్పందం జరుగుతుందో ఖరారైనట్టుగానే కనపడుతుంది. కానీ సంతకం ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అనే దాని మీద ఇంకా మనకి క్లారిటీ లేదు. అది రేపు ఉదయానికి తెలుస్తుంది. ఇకపోతే ట్రంప్ డీల్ ఓకే అయిపోతుందని చెప్పడం జరిగింది, ఏది అవుతుంది అన్నట్టుగా చెప్పడం జరిగింది. ఇరాన్ మాత్రం ఇంకా కొన్ని రోజులు పడుతుందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఇదంతా కూడా ఈ డీల్ కనుక ఓకే అయిపోతే అంతర్జాతీయంగా ఈ ముడి చమురు ధరలు బాగా తగ్గిపోతాయి. ఇప్పుడు ఆల్రెడీ ఈ వారంలో ఈ అనౌన్స్మెంట్ తోటి 6% వరకు ఫాలో అవటం జరిగింది.
$87.33 మన శుక్రవారం నైట్ క్లోజ్ అయింది. ఎప్పుడైతే ఈ చర్చలు జరిగి ఆటోమేటిక్ గా ముడి చమురు బ్రెంట్ ఆయిల్ ధర తగ్గిపోతూ ఆటోమేటిక్ గా హర్ముజ్ జలసంధి ఓపెన్ అయిపోతుంది. మళ్ళీ రవాణా వచ్చేసిందా అంటే ఆటోమేటిక్ గా ధరలు తగ్గిపోతాయి. అయితే దీనికి ఇప్పుడు ఇజ్రాయెల్ వాళ్ళు వ్యతిరేకత చెప్తున్నారు. ఏమని? ఈ ఒప్పందంపై ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు ఏదైతుందో కొంత అన్సాటిస్ఫాక్షన్, అసంతృప్తిగా ఉన్నారనే విషయాన్ని కూడా ఉంది అన్నమాట. అయితే ఏం జరుగుద్ది అనేది ఇక మనము వెయిట్ చేయాల్సిందే. ఎందుకోసం అంటే ఇప్పుడు ఏదైతే ఇరాన్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి యురేనియాన్ని నాశనం చేస్తామని అమెరికా వాళ్ళు చెప్పడం, ట్రంప్ ఇప్పుడు ఏదైతే మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా టైంలోనే ఈ అణు ఒప్పందాన్ని పేర్కొనడం జరిగింది. అంటే ఒప్పందం ఉంది, అయితే దాన్ని ఈయన తప్పు పట్టడం కూడా జరిగింది. అంటే అప్పుడు బరాక్ ఒబామా ఆ ఒప్పందాన్ని తప్పుపట్టడం జరిగింది. అంటే ఆయనతో కుదుర్చుకున్నటువంటి ఒప్పందం అంటే ఆ దేశం అంటే ఇరాన్ ఏదైతే ఉందో ఒప్పందం ద్వారా సులభంగా అణు ఆయుధాలు తయారు చేసుకునేలే ఉంది. మా ఒప్పందం ప్రకారం ఇది పూర్తిగా విరుద్ధం. అందుకని ఆ దేశ అణు కార్యక్రమానికి ఏదైతే ఉందో అదంతా మేము ఇప్పుడు దాన్ని చేస్తాము, అంటే ఆ అణ్వాయుధ కార్యక్రమాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తామని చెప్పేసి వారి దగ్గర ఉన్నటువంటి శుద్ధి చేసిన యురేనియాన్ని కూడా తర్వాత దశల్లో నాశనం చేస్తామని కూడా మన ట్రంప్ వాళ్ళ ట్రూత్ సోషల్ లో పేర్కొనడం జరిగింది. ఇదంతా గనక ప్రశాంతంగా గనక జరిగితే మీరు అన్నట్టు ఆటోమేటిక్ గా మన మార్కెట్లో రేపొద్దున మనకి న్యూస్ తెలుస్తుంది. దాంతో గ్యాప్ అప్ అయ్యాలి. లేదు చర్చలు ఆగిపోతాయా అంటే చర్చలు జరుగుతాయి కానీ పోస్ట్ పోన్ ఎంతవరకు అనేది మనం రేపు ఉదయానికి తెలుస్తుంది. అయితే ఈ రోజు రాత్రికే తెల్లవారుజామున 4:30 టైంలో ఇంటర్నేషనల్ మార్కెట్లు, వరల్డ్ మార్కెట్లు స్టార్ట్ అవుతాయి. ఎవరైతే వీడియో చూస్తున్నారో investing.com వెబ్సైట్కి వెళ్ళాలి. investing.com వెబ్సైట్ లోకి వెళ్తే ఇంకా వాళ్ళు యాంగ్జైటీ తెలుసుకోవాలని కనుక అనుకుంటే తెల్లవారుజామున 4:30 టైంలో కనుక ఈ కమోడిటీస్ investing.com వెబ్సైట్ కార్నర్ లో మార్కెట్స్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే రైట్ సైడ్ కమోడిటీస్ ఇండెక్సెస్ అన్ని ఉంటాయి అనమాట. దాని మీద కమోడిటీస్ మీద క్లిక్ చేస్తే మనకి అప్డేట్ అవుతుంది. అయితే 7 గంటలకి అప్పుడే మన మార్కెట్లు కూడా అప్డేట్ అవుతాయి. 7 గంటలకి ఏషియన్ మార్కెట్లు అన్ని పాజిటివ్ లోకి వచ్చేసినాయి అనుకోండి. అంటే ఈ న్యూస్ గుడ్ న్యూస్ అయింది అనుకోండి, అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి ఈ గుడ్ న్యూస్ తోటి ఏమవుతుంది, మార్కెట్లు భారీ ఎత్తున మళ్ళీ గ్యాప్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ బ్రెంట్ ఆయిల్ ఫాల్ అయింది అనుకోండి, ఇంకా తగ్గిపోయింది అనుకోండి, ఎంత తగ్గుద్ది అనేది రేపు ఉదయం తెలుస్తుంది మనకి. తగ్గుద్దా, న్యూట్రల్ ఉంటుందా, మరి ఈ చర్చలు పురోగతి అనేది దాన్ని బట్టి బ్రెంట్ ఆయిల్ పెరగటమా తగ్గటమా న్యూట్రల్ అనేది రేపు ఉదయం తెలిస్తే దాన్ని బట్టి గోల్డ్ సిల్వర్ కూడా పెరుగుతుంది. దాంతో అంటే బ్రెంట్ ఆయిల్ తగ్గితే గోల్డ్ సిల్వర్ పెరుగుతుంది, మన మార్కెట్లు పెరుగుతాయి. మనం చూడవలసింది ఏంటిది, తెల్లవారుజాము 4:30కి ఇంటర్నేషనల్ మార్కెట్ లో కమోడిటీస్ బ్రెంట్ ఆయిల్ చూడాలి. అది ఇప్పుడు 87.33 ఉంది. ఇక ఎంత తగ్గింది, ఇక అక్కడ చర్చలు అవని అవ్వకపోని అవుతున్నాయి అనేది మనకు తెలిసిపోతుంది. ఇక్కడనే ఈ బ్రెంట్ ఆయిల్ తగ్గిపోతుందంటే అక్కడ చర్చలు సఫలీకృతం, డిస్కషన్లు ఉన్నాయి, పాజిటివ్ లో ఉన్నాయి, యుద్ధం జరిగేటట్లేదు అనేది తెలిసిపోతుంది. సింపుల్ గా మనం అది గుర్తుపట్టి మనం ఏం చేయాలి, ఇంకా అప్పుడు ఏషియన్ మార్కెట్స్ కూడా చూసుకోవచ్చు. అది మనీ కంట్రోల్కి వెళ్తే మనీ కంట్రోల్లో మళ్ళీ లెఫ్ట్ సైడ్ కి మార్కెట్స్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే గ్లోబల్ మార్కెట్స్ అని ఒక వర్డ్ వస్తుంది. ఆ గ్లోబల్ మార్కెట్స్ క్లిక్ చేస్తే ఏషియన్ మార్కెట్లు కనుక రేపు ఉదయం 7 గంటలకి పాజిటివ్ లో కనుక అన్ని ఓపెన్ అయినాయి అనుకోండి, మన మార్కెట్లు కూడా అక్కడే గిఫ్ట్ నిఫ్టీ అని ఒక వర్డ్ ఉంటుంది. అక్కడనే ఏషియన్ మార్కెట్స్ దగ్గర గిఫ్ట్ నిఫ్టీ అంటే మన ఎన్ఎస్సి ఎక్స్చేంజ్ యొక్క పాజిటివా నెగిటివా న్యూట్రలా ఎన్ని పాయింట్లు పెరుగుతుందని చూపిస్తుంది అక్కడ. దాన్ని బట్టి మన మార్కెట్లు బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. చెప్పమ్మా. మరి బంగారం విషయానికి వస్తే ఇంకా పెరిగే అవకాశాలు ఉంటాయి అంటారు, ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి దీన్ని బట్టి చూడాలి మనం. రేపు బ్రెంట్ ఆయిల్ 87.33 నుంచి తగ్గిపోయింది అనుకోండి, ఆటోమేటిక్ గా ఒక్కసారిగా హార్ముజ్ జలసంధి ఓపెన్ అయిపోతే క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గిపోతాయి, కిరోసిన్ గ్యాస్ ధరలు తగ్గిపోతాయి, ట్రాన్స్పోర్ట్ ధరలు తగ్గిపోతాయి, ఇన్ఫ్లేషన్ తగ్గిపోద్ది, రూపాయి బలోపేతం అవుతుంది, ఆటోమేటిక్ గా గోల్డ్ సిల్వర్ పెరిగే అవకాశాలు ఉంటాయి. అది ఉండే అవకాశాలు ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ సత్యనారాయణ గారు.